హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము కేరళలో ఎక్కడెక్కడ తిరిగాం, ఏమేమి చేసామో చెప్తాను. ఫస్ట్ మేము విజయవాడ టు హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ నుంచి నా బైక్ తీసుకొని వెళ్ళాలి అనుకున్నాం. మేము అనుకున్నది 2 బైక్స్ 1 కార్. కాకపోతే నాకు కొంచెం హెల్త్ బాగాలేక నా బైక్ డ్రాప్ చేయాల్సి వచ్చింది. అయితే మేము హైదరాబాద్లో స్టార్ట్ అయ్యింది ఆఫ్టర్నూను. అయితే మేము స్టార్ట్ అయ్యాక లంచ్ చేయడానికి బ్రేక్ తీసుకొని లంచ్ చేసి టీ బ్రేక్స్ తీసుకుంటూ కేరళ వెళ్దాం అనుకున్నాం. అయితే కేరళ వెళ్ళే రూట్లో మనకి మైసూర్ తగిలిద్ది. మేము కేరళ ఎంటర్ అయింది మైసూర్ కేరళ బార్డర్ నుంచి అనమాట. సో కేరళ వెళ్ళాలి కదా, ఇంకా మైసూర్లో దిగి అక్కడ కొంచెం ఫేస్ వాష్లో ఎలా చేసుకొని టీ బ్రేక్స్ తీసుకొని ఇంకా కేరళలోకి ఎంటర్ అయిపోయాం. మనకి కేరళలోకి ఎంటర్ అయిన వెంటనే ఫారెస్ట్ వస్తుంది, అదే బార్డర్ అనమాట కేరళకి మైసూర్కి. అయితే మన ట్రిప్లో ఫస్ట్ లొకేషన్ వచ్చేసి వైనాడ్. ఈ వైనాడ్ అనేది హిల్లీ ఏరియా, వెస్టర్న్ ఘాట్స్లో లొకేట్ అయి ఉంటుంది. అయితే వైనాడ్ వెళ్ళేసరికి మాకు 10:30, 11 అలా అవుతుంది. అయితే మేము 11కి రూమ్ చెకింగ్ చేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా వెంటనే లంచ్ తినేసి మన ట్రిప్లో తీసుకున్న ఫస్ట్ లొకేషన్ బాణాసుర డ్యామ్, దాని దగ్గరికి వెళ్ళిపోయాం. అయితే ఈ బాణాసుర డ్యాము అంటే ఎలా ఉండిద్దంటే కింద నుంచి పైకి మెట్లు ఉంటాయి, ప్లస్ అదేదో జిప్ లైన్ లాగా కూడా ఉంటుంది. అయితే ఇక్కడ డ్యామ్ దగ్గర ఏంటంటే మొత్తం చుట్టూతా హిల్స్ ఉండి మధ్యలో వాటర్, అంటే డ్యామ్ అంటే వాటర్ స్టోరేజ్ కదా, ఇవి ఉంటాయి. అయితే ఈ డ్యామ్లో మనకి స్పీడ్ బోటుకి ఎలా ఉండిద్ది అనమాట. మనం పే చేసుకొని వెళ్తే లోపల తిప్పుతారు. అయితే అక్కడి నుంచి మళ్ళీ జిప్ లైన్ కూడా ఉంటుంది. ఇంకా మేము 4-5 అలాగా టైం అయింది, రిటర్న్ అవుతున్నాం బాణాసుర డ్యామ్ నుంచి. అయితే పక్కనే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్దాం అనుకుంటే 6కి క్లోజ్ వాటర్ ఫాల్స్. ఇంకా మేమేం చేసామంటే అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్, ఇంకా దగ్గరలో ఏమైనా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటే వాటికి వెళ్ళేసి వచ్చేసాం. ఈ దగ్గరదే తుషార్గిరి వాటర్ ఫాల్స్ అనమాట, బాణాసుర డ్యామ్ దగ్గరలో ఉంటుంది. అక్కడ వాటర్ ఫాల్స్లో మనకి పెడల్ బోటింగ్స్ ఇవి కూడా ఉంటాయి. ఇంకా నైట్ మళ్ళీ రూమ్ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తీసేసుకొని ఇంకా నైట్ ట్రావెల్ చేస్తూ కొచ్చికి వచ్చాము. కొచ్చి వచ్చాక మేము వెళ్ళిన రూము ఇది ఎలా ఉండిద్దో చూపిస్తాను. ఇది ఒక 1 BHKలా ఉంటుంది. ఒక బెడ్రూము, 2 బెడ్స్, దాంట్లో సింగిల్ మ్యాట్రెస్ ఇస్తాడు విత్ అటాచ్డ్ బాత్రూము. అయితే హాలు, టీవీ, అక్కడే వైఫై, డైనింగ్ టేబుల్ అన్నీ ఉంటాయి. కిచెన్లో మనకి ఎలా అంటే ఇప్పుడు చాలా ఊర్ల నుంచి వస్తారు కాబట్టి ఫుడ్ అక్కడ కేరళది పడచ్చు, పడకపోవచ్చు. సో మన కోసం వీళ్ళు కిచెన్లో స్టవ్, గ్యాస్ ఇలా పెట్టేసి ఉంచుతారు, మనం కావాల్సినవి చేసుకోవచ్చు. ఇది ఒకటి కొంచెం బాగుంది ఉన్న దాంట్లో. ఇంకా కొచ్చిలో మేము వెళ్ళింది ఫస్ట్ ఒక చర్చ్కి, ఇంకా అక్కడ నుంచి ప్రిన్సెస్ స్ట్రీట్కి వెళ్ళాం. ప్రిన్సెస్ స్ట్రీట్ అసలు అదే ఇంపార్టెంట్ కొచ్చిలో. ఇది మనకు ఒక మినీ పాండీలా ఉండిద్ది అనమాట. చాలా బాగుంటుంది ప్రిన్సెస్ స్ట్రీట్. ఏం మిస్ చేసినా చేయకపోయినా ఇది మాత్రం ఎవరు మిస్ చేయరు. అయితే ఇక్కడ ఉన్న వైబ్ కానీ అదంతా చాలా బాగుంటుంది అనమాట ప్రిన్సెస్ స్ట్రీట్ దగ్గర. దీన్నే ఫోర్ట్ కొచ్చి అని కూడా అంటారు. అయితే ప్రిన్సెస్ స్ట్రీట్ మొత్తం చూసేసాక మాకు ఇంకో ప్లాన్ అంటూ ఏం లేదు. ఇంకా గూగుల్ చూస్తే పక్కనే ఒక వాటర్ ఫాల్స్ ఉంది, క్లోజింగ్ టైం 2 hours ఉంది. అయితే వెళ్ళడానికి 45 minutes. అయితే మన ఆకాష్ రోడ్ రైడర్కి కార్ ఇచ్చాం, 30 minutesలో రీచ్ అయిపోయాం అక్కడికి. అయితే ది బెస్ట్ ఎంజాయ్మెంట్ అక్కడ కేరళ కొచ్చిలో చేసింది ఏమైనా ఉంది అంటే ఆ వాటర్ ఫాల్సే అనమాట. అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగుంది అక్కడ వాటర్ ఫాల్స్. మాకేంటంటే అసలు టైం కూడా లేదు, అసలు వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం, అంత వీడియో కూడా తీసుకోలేదు. ఇంకా అక్కడ నుంచి నైట్ మెరైన్ బీచ్కి వచ్చి అక్కడ డిన్నర్ చేసి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయిపోవాలి. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి అలపై, దాన్ని అలపూజ కూడా అంటారు. ఈ అలపై చాలా బాగుంటుంది. ఎలా అంటే దీన్ని వాటర్ సిటీ అంటారు. ఇది వెళ్ళే రూట్ ఎలా ఉంటుందంటే
లెఫ్ట్ సైడ్ వాటరే, రైట్ సైడ్ వాటరే, మధ్యలో రోడ్డు. ఇంకా అదే హైవే దానికి, అంటే వెళ్ళడానికి ఇంక రూట్ అదే. ఈ అలపూజ అటు ఇటు వాటరు, వాటికి బిల్డింగ్స్, ఇంకా మధ్యలో రోడ్డు, ఇంకంతే. ఈ అలపూజలో ఏంటంటే మనకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా, సేమ్ అంతే. కాకపోతే వాటర్లో కూడా షిప్స్ ఉంటాయి, సేమ్ అంతే. ఇంకా గవర్నమెంటే అంటే రన్ చేస్తుంది, వాళ్ళే ఫేర్స్ ఫిక్స్ చేస్తారు, అన్నీ అలానే ఉంటాయి. మ్యాక్సిమం టూరిస్టులు అందరూ ఇక్కడ ప్రైవేట్ బస్సు బుక్ చేసుకొని వెళ్తారు. ఇంకా వాళ్ళకి ఆ ప్రైవేట్ బస్సు వాళ్ళు ఏంటంటే అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్ చూపిస్తారు, ఆ లేక్లో కాసేపు ఇన్ అవర్స్ అంటూ ఉంటుంది టైం అక్కడ స్పెండ్ చేపిస్తారు. ఆ లేక్లో ఇది ఇప్పుడు కనిపించే మనకి బస్ స్టాండ్, అది రైట్లో ఉంది చూడండి ఒకటి. మన బోట్ ముందు పీబీసీ అని చెప్పేసి ఒకటి ఫ్లాగ్ ఎగురుతుంది కదా, దానికి ఒక హిస్టరీ ఉంది. ఆయన మాకు డ్రైవర్ అంకుల్ ఏం చెప్పారంటే, ఇక్కడ ఏంటంటే ఎవ్రీ ఇయర్ బోట్ రేసింగ్ జరిగిద్ది అనమాట. ఇది ఒక 5 years నుంచి ఆ పీబీసీ అనే క్లబ్ వాళ్ళే గెలుస్తూ ఉన్నారు. ఈసారి ప్లానింగ్ ఏంటంటే డబుల్ హ్యాట్రిక్ కొట్టాలంట వాళ్ళు. ఇప్పుడు వచ్చింది మీకు అది ఏమంటారు, బోట్, అది గవర్నమెంట్ బోటు. కింద ఆయన కండక్టర్ ఉంటారు, పైన ఏమో పైలట్ ఉంటారు, అదే డ్రైవ్ చేసేవాళ్ళు, డ్రైవర్. అయితే పీబీసీ వాళ్ళు ఏంటంటే మేము వచ్చిన నెక్స్ట్ వీక్కి అక్కడ రేసింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే ప్రైజ్ మనీ వాళ్ళకి 1 CR ఇస్తారంట గెలిస్తే, కానీ బోటింగ్ కండక్ట్ చేసినందుకు 5 CR అయిందంట. అయితే మన డ్రైవర్ అంకుల్ ఏం చేశారంటే, ఇంకా లంచ్ టైంకి మేము పక్కన ఆపమంటే మాకు అక్కడ ఆపారు. కేరళ రైస్ అక్కడే టేస్ట్ చేసాం, కేరళ ఫుడ్ అంతా. ఇంకా దీనిలోనే మేము ఈ స్పీడ్ బోటింగ్ కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాము. ఇది అయ్యాక అక్కడే అదే లేక్లో కయాకింగ్ అనమాట చేసింది. ఈ కయాకింగ్ చాలా చేతులు నొప్పులు వచ్చేసినాయి, చేయలేకపోయాం, చొక్కలు కనిపించావు ఒక్కడికి. ఇంకా అది అయిపోయాక లైట్ హౌస్ దగ్గరికి వచ్చాం. ఇంకా లైట్ హౌస్ ఎలా ఉండిద్ది ఏంటి అనేది లోపలికి వెళ్ళి చూసేసి కాసేపు పైన ఆ వ్యూస్ అవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి వెంటనే బీచ్కి వెళ్ళాం. అయితే ఈ లైట్ హౌస్ పైకి ఎక్కేసేటప్పుడు మాకు కెమెరా అలో లేదు, బట్ నాకు తెలియదు, నేను అలా తీసుకుంటూ పైకి వచ్చేసా. అక్కడికి వెళ్ళాక పైన ఆంటీ చెప్పారు, అలా ఎలా చేయలేదమ్మా, చూడకూడదు, చేయకూడదు అని. ఇంక సర్లే అని చెప్పి లైట్ తీసుకొని అక్కడ నుంచి మొత్తం అలపై మొత్తం కనబడింది సిటీ, దీనిలో చూసుకున్నాం. ఇది అయిపోయాక ఇంకా బీచ్కి వెళ్తాం. మనకి ఈ లైట్ హౌస్ కింద కొంచెం ప్లే ఏరియాలా ఉంటుంది పిల్లలకి. మనకి పెద్దలకి ఏంటంటే పెబుల్ స్టోన్స్తో ఒక వాకింగ్ ట్రాక్ తయారు చేశారు. ఎందుకు అంటే మనకి ఆ పెబుల్ స్టోన్స్ అనేవి గుచ్చుకుంటా పైకి పెడతారు కదా, మనం నడిస్తే మన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అని చెప్పేసి బేర్ ఫుట్ మీద నడవమంటారు. అది మన ఇష్టం, నడవచ్చు నడవకపోవచ్చు. మేము ఒక 5 to 10 minutes అలా నడిచి ఇంకా వెంటనే కార్ తీసుకొని ఎదురుకున్న బీచ్లోకి వెళ్ళిపోయాం. ఇంకా బీచ్ నుంచి రిటర్న్ అయ్యి ఫుడ్ తీసేసుకొని మేము నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాం. మా నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చి వర్కాల క్లిఫ్. ఈ వర్కాల క్లిఫ్ ఎలా ఉంటుందంటే ఈ మౌంటైన్ ఎడ్జ్లో ఉంటుంది ఇదంతా. అటుపక్క కింద బీచ్, ఇటన్నీ షాప్స్ ఉంటాయి పైన. ఈ ఎడ్జ్ అంతా మొత్తం షాప్సే ఉంటాయి, ఈ స్టార్టింగ్ నుంచి ఆ ఎండింగ్ దాకా. ఇంకా ఎక్కడే ఎక్కువ షాపింగ్ చేస్తారు. ప్లస్ ఇక్కడ మనకి సర్ఫింగ్ ఒకటి ఉంటుంది, కానీ మేము చేయలేదు. ఇంకా వర్కలాలో ఫుడ్ తీసుకొని జటాయు ఎర్త్ సెంటర్కి స్టార్ట్ అయ్యాము. జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్ళే రూటు అంటే వర్కలా నుంచి దగ్గర. అయితే ఈ ఎర్త్ సెంటర్కి మనం పైకి వెళ్ళడానికి ఒక 2 options ఉంటాయి. ఒకటి జిప్ లైన్, ఇంకోటి స్టెప్స్. మేము పవర్ రేంజర్స్గా స్టెప్స్ తీసుకొని ఎక్కేద్దాం, పొడి చేద్దాం అని పైకి ఎక్కాము. పైకి వెళ్ళాక షర్ట్ తడిసిపోయింది, ప్యాంట్ తడిసిపోయింది, కాళ్ళు ఊనికే ఒక్కొక్కడికి.
ఇంకా వచ్చేటప్పుడు కూడా స్టెప్సే వచ్చాము. మనం పైకి వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఉంటే ఓకే స్టెప్స్‌తో వెళ్ళొచ్చు. బట్ ఫ్యామిలీ ఉంటే జిప్ లైనే బెటర్. ఆళ్ళు నడవలేరు. చాలా చాలా ఉంటాయి. చాలా అంటే చాలా. తట్టుకోలేరు. మేమే చాలా కష్టపడ్డాం వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. ఒకవేళ ఫ్యామిలీతో వెళ్తుంటే ఖచ్చితంగా జిప్ లైనే తీసుకోండి. అసలు నడవలేరు పైదాకా. మళ్ళీ కిందకి దిగలేరు కూడా. ఇప్పుడు మనం సర్లే ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుదాం అని చెప్పేసి పైదాకా వెళ్ళినా వచ్చేటప్పుడు దిగలేరు. ఇంక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే రిటర్న్ టికెట్ కూడా ఇస్తారు. ఓన్లీ సింగిల్ టికెట్. అంటే వెళ్ళడానికి లేదా రావడానికి అట్లాగా. ఇప్పటికీ మన వీడియో 10 మినిట్స్ దాటేసింది. మిగిలినంత పార్ట్ 2లో పెడతాను. వెయిట్ చేయండి. ఇక్కడి నుంచి అసలు వీడియో స్టార్ట్ అయ్యిద్ది. అసలు వీడియో బాగుండేది ఇక్కడి నుంచే. ఇదంతా ఇంకా సెకండ్ పార్ట్‌లో చూపిస్తా. ఎంత బాగుండిద్దంటే అంత బాగుండిద్ది సెకండ్ పార్ట్. డోంట్ మిస్.